నాగ చైతన్య, సుధీర్ వర్మల దోచేయి విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో తీసిన విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయట. స్వామిరారా తరహాలోనే ఓ క్లీన్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీగా ఈ సినిమాని మలిచాడట సుధీర్ వర్మ. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారంతా. సినిమా అంతా ఒకెత్తైతే చివరి 20 నిమిషాలు మరో ఎత్తట. బ్రహ్మానందం ఎంట్రీతో సినిమా పీక్ కి వెళ్తుందట. ఈ ఎపిసోడ్ మొత్తం బ్రహ్మానందం సింగిల్ హ్యాండ్ తో నడిపించేసినట్టు సమాచారం. రేసుగుర్రంలోని చివరి 10 నిమిషాలు బ్రహ్మానందం ఆడించేశాడు. సేమ్ టు సేమ్ ఇక్కడ అదే తరహాలో రెచ్చిపోయాడంట. బ్రహ్మానందం ఎపిసోడ్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పుకుంటున్నారు. అంటే ఈ సినిమాలో బ్రహ్మానందం డామినేషన్ కనిపిస్తుందన్నమాట. సినిమా అంతా చేతు కష్టపడితే చివర్లో వచ్చి క్రెడిట్ దోచేశాడు బ్రహ్మి.